రైట్ విష్ణువర్ధన్ గారు. ఆ, ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అండి. ఎవరు కూడా యుద్ధం కోరుకోరు. కాకపోతే ఇక్కడ మనకు సమాధానం దొరకాల్సింది ఏంటంటే తీవ్రవాదుల యొక్క స్థావరాల సంగతి ఏంటి, ఈ టెర్రరిజం ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దానికి జవాబేమిస్తుంది. మనకి గనక ఆ టెర్రరిస్ట్ స్థావరాల మీద మేము ఖచ్చితంగా ఉక్కుపాదం మోస్తాము అని చెప్పేసి పాకిస్తాన్ మాటివ్వడమే కాకుండా అది యాక్షన్లలో కూడా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ఒక భారతదేశానికి ఉన్న పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. ఇది భారతదేశానికి ఉన్న టెర్రరిస్టులకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఇది ఏ రోజు కూడా మనము పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పాకిస్తాన్ని మనము నేలమట్టం చేయాలని కోరుకోలేదు. మనం ఎప్పుడైనా కూడా ఒక పీస్ఫుల్ సొసైటీ, ఒక హ్యాపీ సొసైటీ, ఒక మంచి ఫారెన్ రిలేషన్స్ తోనే ఉండాలనుకున్నాం. అవర్ ప్రాబ్లమ్ ఈస్ విత్ టెర్రరిస్ట్. వీ వాంట్ ద ఎండ్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ద వరల్డ్. ముఖ్యంగా దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, వాటి మీద మన యుద్ధం. ఇప్పుడు ఒకటే ఒక ప్రశ్న, ట్రంప్ ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైతే వాళ్ళు మధ్యవర్తిత్వం వహించారో మరి వాళ్ళు టెర్రరిజానికి ఏదైనా జవాబు తీసుకొని వచ్చారా? ఈ టెర్రరిజాన్ని అంతం కోసం ఏదైనా చేశారా? ఈ టెర్రరిజాన్ని ఆపడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏం చేస్తుందో కూడా క్లారిటీ ఇవ్వాలన్నది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఇంటెలెక్చువల్స్ లో ఉన్నటువంటి ప్రశ్న. కాల్పుల విరమణకు రెండు దేశాలు పరస్పర ఒప్పందం చేసుకుంటే మరి ఉగ్రవాదుల మాట ఏంటి? మరి ఎవరైతే పెహల్గామలో అన్యాయంగా మన భారత పౌరుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, అన్యాయంగా కన్న బిడ్డల ముందు తండ్రిని, మరి భార్య ముందు భర్తని దారుణంగా చంపారు. మరి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాల్సినటువంటి బాధ్యత మనకుంది. పాకిస్తానే అవసరమైతే వాళ్ళని తెచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా సార్. అదే సార్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క రాజకీయమైనటువంటి ఒక బిగ్ బ్రదర్ పాత్రని పోషిస్తూ నేను ప్రపంచంలోని ఒక బిగ్ బ్రదర్ ని, ఎవరైనా కూడా నేను మీడియేట్ చేస్తే వాళ్ళు ఫాలో కావాల్సిందే అని చెప్పి చేసింది మంచిదే. మరి మనకు జరిగిన నష్టానికి 26 మంది మామూలు ప్రజలు, కామన్ పీపుల్, 26 ప్రజలు, భారతీయ పౌరులు చనిపోయారు. దానికి టెర్రరిస్టులు కారణము. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, TRF. దానికి వీళ్ళు ఏం చేస్తారు? ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఇమీడియట్ గా ఈ టెర్రరిస్ట్ స్థావరాలను ఏవైతే భారత ప్రభుత్వం కనుగొందో అవి లేకుండా ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హకానీ నెట్వర్క్, ఇలాంటి వాటికి ఉక్కుపాదం మోపడానికి పాకిస్తాన్ ఏం చేయబోతుందో కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇది ఎప్పటికి కూడా దేశాల మధ్యలో యుద్ధం కాదు, దేశానికి ఉన్న టెర్రరిజానికి జరిగినటువంటి యుద్ధం ఇది. రైట్. అయితే ఇంకా దీని మీద భారత్ నుంచి ప్రభుత్వం నుంచి అయితే అధికారిక ప్రకటన రాలేదు. అయితే ట్రంప్ మాత్రం తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ కూడా చేశారు.